శరన్నవరాత్రుల్లోని 5వ రోజు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మిగా ఈరోజు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ 5వ రోజు కూడా విశేష భక్తజనము అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా అమ్మవారు గజలక్ష్మి అమ్మవారిగా దర్శించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో మొదటిగా మా రూరల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాలకు సూచనల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కాకుండా సౌకర్యవంతమైన క్యూ లైన్లు, అలాగే ప్రతి భక్తులకు కూడా క్యూ లైన్లో వచ్చిన ప్రతి భక్తులకు కూడా మెరుగైన వసతులు, వాటర్ ప్యాకెట్తో పాటు ప్రసాదన వితరణ కూడా జరుగుతుంది. ప్రతి భక్తులకు కూడా ప్రసాదం తీసుకొని బయటకు వస్తున్నారు. మా యొక్క ఈ 5వ రోజు జనాలు చూస్తుంటే మామూలు విజయదశమి రోజు ముందుగా విజయదశమి ఈరోజే వచ్చేసినట్టుగా అంత జనాభా క్రౌడ్ ఉంది. ఎంతమంది ఉన్నా కానీ ఈ క్రౌడ్కి తగ్గట్టుగా మనం లైన్స్ కూడా ఏర్పాటు చేశాము. 2 ఫ్రీ లైన్స్, ఒక 100 రూపాయల లైన్, ఒక 300 రూపాయల లైన్ కూడా ఏర్పాటు చేయబోయింది. శీఘ్ర దర్శనం 300 రూపాయల టికెట్ పెట్టాము, 100 రూపాయలు 2 ఫ్రీ లైన్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ క్యూ లైన్స్ డిజైనింగ్ కూడా ప్రధాన పాత్ర పోషించింది మా ఏసీ గారు అయినటువంటి సీనియర్ అధికారి, మాకు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఈవో ఆయన మంచి ఆయన యొక్క సీనియారిటీని ఉపయోగించి క్యూ లైన్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కమిటీ మెంబర్లుగా, చైర్మన్లుగా నియమించేటప్పుడు ఒక మాట చెప్పి మమ్మల్ని గుళ్ళోకి పంపించారు. సామాన్య భక్తులే నాకు విఐపీలు, వారికి ఎటువంటి అసౌకర్యాలు కలిగకుండా మంచి సౌకర్యవంతమైన దర్శన భాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించమని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన సలహాను పాటిస్తూ ప్రతి భక్తుడు వచ్చిన క్యూ లైన్లో నుంచి అతను ఏ క్యూ లైన్లో ఎంటర్ అవుతాడో, ఫ్రీ లైన్లో ఎంటర్ అవుతాడో, 100 రూపాయలు ఎంటర్ అవుతాడో, 300 రూపాయలు ఎంటర్ అవుతాడో, ఎంటర్ అయిన మరుక్షణం నుంచి కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల లోపల అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వెళ్తున్నారు. ఇది ఎన్నడూ లేని విధంగా 50వ శరన్నవరాత్రులకి జరుగుతుంది. గత 49 శరన్నవరాత్రులు కూడా ఇట్లాంటి క్యూ లైన్ సిస్టమ్ లేదు. ఇప్పుడు కూడా రష్ ఎక్కువ, అమ్మవారి గుడికి రావాలంటేనే భయపడే భక్తులు ఉండేవారు. ఈసారి మీ ద్వారా ప్రతి భక్తుడు కూడా తెలియజేస్తున్నాను, మీరు కుటుంబ సమేతంగా రాండమ్మా, మీ కుటుంబాలతో పాటు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు ఎటువంటి అసౌకర్యం అయితే ఇక్కడ ఉండదు. అమ్మవారి దర్శనం కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల లోపల మీకు దర్శనం అయిపోయిందా అనే భావనలో మీరు ఉంటారు. అంత పకడ్బందీన ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా డిఎంహెచ్ఓ గారి ద్వారా, అలాగే ప్రభుత్వ ఆయుర్వేదం మెడికల్ క్యాంప్ కూడా ఈసారి సపరేట్గా పెట్టడం జరిగింది. దాతల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు, అలాగే వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాము. మెరుగైన ఇంకా కూడా సౌకర్యాలు కల్పించడానికి ఈ 5 రోజులు కూడా ప్రణాళిక ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ పర్యవేక్షిస్తూ క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహిళా కమిటీ భక్తురాలు కూడా క్యూ లైన్ చూస్తున్నారు. పురుషులు సంబంధించిన కమిటీ మెంబర్స్ కూడా బయట ట్రాఫిక్ కానీ, ఇటు మెడికల్ క్యాంప్స్ కానీ, ఎక్కడైనా చిన్న శానిటరీ సంబంధించిన సమస్యలు వస్తే ఇమ్మీడియట్గా ఆ సెక్టార్ సంబంధించిన ఇన్స్పెక్టర్ని పిలిపించి అప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా విన్నవించుకుంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా నెల్లూరు పట్టణ ప్రజలకి ఒక మహా అద్భుతంగా రేపు 11వ తారీఖు అక్టోబర్ 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మహిషాసున వధ. ఇది నార్త్ ఇండియాకే పరిమితమైన మహిషాసున వధను గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు సంకల్పము అనుకొని 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహిషాసున వధని ఇక్కడ నెల్లూరు ప్రజలకు చూపించాలి అనే భావనతో హైదరాబాద్ నుంచి శిల్పిని పిలిపించి బొమ్మ తయారు చేస్తున్నారు. చాలా ఖర్చుతో కూడిన పనైనా కానీ ఎమ్మెల్యే గారు దాని వంతు డోనర్స్ని చూసుకుంటూ ఆయన కూడా పెద్ద ఎత్తున విరాళం ఇచ్చి రేపు 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నభూతో భవిష్యత్తు రూపంలో రేపు ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇది మనకి మహా అద్భుతం. తప్పకుండా నెల్లూరు ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న
గ్రామాల ప్రజలు అలాగే చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా మేము మీ యొక్క టీవీ చూసిన ప్రజలకు కూడా చెప్తున్నాము. రావణాసుల వధ కార్యక్రమం అనేది మనం ఇప్పుడు దాకా చూసున్నాము, ఎక్కడో టీవీలో చూసుంటాము, కానీ మనకి కళ్ళు ముందు చూసున్నామమ్మా. ఇది నెల్లూరులో అమ్మవారి సన్నిధి ఎదురుకుండానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కానీ మార్కెట్ సిస్టంలో ప్రతి భక్తుడిని కూర్చోబెట్టి రావణాసుల వధని భక్తుల ద్వారానే ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలతో పాటు జిల్లా ప్రజలు కూడా దీన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, అలాగే అమ్మవారికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి గొప్ప పాత్రలు కావాలని కోరుకుంటూ మా కమిటీ మెంబర్ల తరఫునందరూ కూడా దసరా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాము. ఈ దసరా కూడా 50వ శరన్నవరాత్రులు అమ్మవారు ఇక్కడ స్థాపించి అమ్మవారిని 50వ సంవత్సరం. ఈ 50 సంవత్సరాల నుంచి అమ్మవారు నెల్లూరు ప్రజలను కాపాడుతూ వస్తుంది. అదేవిధంగా శుక్రవారం పూట అమ్మవారి భక్తులు, మహిళా భక్తులు విశేషంగా ప్రతి శుక్రవారం కన్నా పెరుగుతూ ఈరోజు 2000 మంది దాకా అమ్మవారిని ఒక శుక్రవారం రోజే మహిళా భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో రోజుకి మేము అనుకున్నది 10,000 అయితే అది కూడా 20,000 దాకా రీచ్ అవుతూ ఉంది. కాబట్టి ఎంతమంది వచ్చినా కానీ అందరికి కూడా సౌకర్యాలు అయితే మెరుగైన సౌకర్యాలు గౌరవ రోడ్డు శాస్త్రజ్ఞులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీనియర్ అధికారి అయినటువంటి ఏసీ గారు జనార్దన్ రెడ్డి గారు, మా కమిటీ మెంబర్లు అందరూ కూడా పర్యవేక్షణలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాం. మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ ఛానల్ ద్వారా ఇంకొకసారి 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి సన్నిధి ఎదురుగా రావణ వధ కార్యక్రమాన్ని మీ అందరూ వచ్చి ఆశీర్వదించాలని కూడా కోరుతూ సెలవు.